రైట్ ఇక చూస్తారు కదా మొత్తానికి ఇగో ఎంత గందరగోళ పరిస్థితి అయితే ఉన్నదో మొత్తం హైదరాబాద్లో ఎక్కడ చూస్తున్నా కూడా బంకులన్నీ కూడా జనాలతో ఫుల్ అయిపోయినాయి. ఇక అంటే ఒక లిమిటెడ్ పెట్రోలే ఉండడం వల్ల ఇక్కడ అసలు ఒక కంప్లీట్ జామ్ అయితే చూస్తూ ఉన్నాం. సుమారు ఎంత కాదన్నా కూడా ఈ బంక్ నుంచి మొదలుకొని ఇది బంజారాహిల్స్లోని బంకు ఒక 1 కిలోమీటర్ వరకు కూడా బండ్లని అక్కడ వెయిటింగ్లో ఉన్నాయి. దారిలో మొత్తం కంప్లీట్ దారంతా కూడా బ్లాక్ అయిపోయింది. రైట్ కొంచెం అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. దా అన్న నమస్తే. తెలుగు వస్తుందా? हिंदी 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 बोलो. आप कस्टमर है? नहीं, यहाँ पे पेट्रोल का ये यहाँ पे काम करते हम लोग। अच्छा, क्या काम करते हैं आप? ये फील्ड है, हम लोग का संभालते हैं इधर पूरा। हम लोग देखते हैं स्टॉक है सर। आपके पास? स्टॉक फुल है सर। फुल है? हाँ, 2 दिन का स्टॉक मेरे पास ऑलरेडी है। हाँ, 2 दिन का स्टॉक है. हाँ, 2 दिन के कल बाद कल कल शाम तक और स्टॉक आ रहा है अपने पास। और आ रहे हाँ. कब आते हैं वो स्टॉक? और कल परसों में आ जाते, कल तक आ जाते शाम तक। अच्छा स्टॉक फुल है। पब्लिक को बोलो, आप लोग सिर्फ पब्लिक को ये बोलो कि स्टॉक फुल है, बस जो भी आया हल्लू हल्लू आराम से लेके जाए शांति से। पैनिक ना को. हाँ, पलंग न को। पब्लिक जो भी पब्लिक से मैं भी बोलता हूँ कि आप जो भी है आप लोग आओ, आराम से हल्लू हल्लू ले लेके जाओ। स्टॉक फुल है, स्टॉक का कोई टेंशन नहीं है। पब्लिक बहुत चिंता हो हाँ, रही है. नहीं, चिंता नहीं. के लिए जाम हो रहे हैं. नहीं, चिंता करने की कोई बात नहीं है। यहाँ स्टॉक फुल है। यहाँ पे एक कंपनी पंप है, कोको आस्की पंप है। ये पंप के नाम है कोको आस्की। अच्छा ओके. हाँ, ये कोको पंप रहता है। यहाँ पे कोई चीज़ की कोई टेंशन नहीं है। आराम से पानी पुनी कुछ भी हो आराम से डला लेके पानी पुनी पी के आराम से जाओ आप। हम लोग आपकी सेवा में हम लोग हमेशा है। 24 आवर्स हम लोग यहाँ पंप पे ही है। हम लोग हमारा जितने भी स्टाफ है जो भी है हम लोग सब लोग यहीं पे है। हमारे सर भी यहाँ एक्टिव है, पूरे नाइट तक एक्टिव थे, अभी भी उन्होंने एक्टिव है। ठीक है ना सर? पर आप लोग एक दिन में कितने लोग आता आपके पास? सर उसका कोई अनवैली नहीं, हम लोग कोई अंदाजा कम से कम अंदाजा कुछ भी नहीं लगा रहे हम लोग सर। हम लोग का 1-2 टैंकर रोज का निकल रहा है। 1-2 टैंकर रोज क्या? एक रोज में हाँ, एक रोज में निकल रहा खत्म हो है। जाता हाँ, कल 2 टैंकर आया, दो निकल रहा है, फिर आज आने का है। ऐसा है। ठीक है। రైట్ అయితే బ్రదర్ చెప్తుంది ఏంటంటే స్టాక్ ఫుల్ గా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు. పబ్లిక్ ప్యానిక్ అవ్వకుండా టెన్షన్ పడకుండా ఆరాంసే నిమ్మలంగా తీసుకుంటే ఇక్కడ ఎలాంటి జామ్ కూడా జరిగే పరిస్థితి ఏమీ ఉండదు. ఒక రకమైన భయాందోళన వల్ల పబ్లిక్లో అంటే ఒకేసారి ఎక్కడ పెట్రోల్ అయిపోతుందో, రేపు దొరుకుతుందో, ఎల్లుండి దొరకదో డైలీ ఎలా ఉంటుంది. డైలీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు డైలీ అంటే రేపటి పెట్రోల్ రేపే కొట్టించుకొని, ఎల్లుండి పెట్రోల్ ఎల్లుండి కొట్టించుకొని, 2 రోజులకు ఒకసారి పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇప్పుడే ఒక రకమైన గందరగోళ పరిస్థితి వల్ల ఈ కొరత అనేది కొంత ఉన్నది. దీని కారణంగా ఇప్పుడు వీరు చెప్తున్నది ఏంటంటే స్టాక్ ఉంది మా దగ్గర, బట్ పబ్లిక్ ప్యానిక్ అవ్వడం వల్ల, టెన్షన్ పడడం వల్ల రేపు దొరుకుతుందో ఎల్లుండి దొరుకుతుందో లేదో అని ముందుగానే వచ్చి ఫుల్ ట్యాంక్స్ చేయించుకోవడానికి చాలామంది ఇక్కడ అందరు రావడం వల్ల ఒక రకమైన జామ్ అనేది చూస్తూ ఉన్నాం. రైట్ దీనివల్ల ఇంకా అంటే స్పష్టంగా ఇంకా కొందరు చెప్తున్న నిపుణులు చెప్తున్న విషయం ఏంటంటే ఇలాంటి పరిస్థితి వస్తే కూడా మంచిదే. అంటే ఇలాంటి ఒక షార్టేజ్ క్రియేట్ అయితే కూడా మంచిదే. పబ్లిక్ కూడా తెలుస్తుంది అంటే ఎలక్ట్రిక్ వాహనాల వల్ల ప్రయోజనాలు ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి. ఇలాంటి ఒక పరిస్థితి వల్ల, ఇలాంటి ఒక షార్టేజ్ వల్ల ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ కూడా పెరుగుతుంది. అది కూడా ఒక రకంగా అంటే ఈ రకమైన ఇబ్బంది ఉన్నది వాస్తవమే. బట్ దీనికి తోడు ఒక బెనిఫిట్, ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఎలక్ట్రిక్ వాహనాల మీద పబ్లిక్ ఆటోమేటిక్గా ఒక అవేర్నెస్ అనేది వాళ్ళకి పాస్ అయిపోతుంది. సో ఎలక్ట్రిక్ వాహనాల వల్ల ఉపయోగం తెలుస్తుంది, దాని యూసేజ్ ఏంటో తెలుస్తుంది, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది తెలుస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరగడం వల్ల ఇంకా స్పష్టంగా మనం చూడాల్సింది ఏంటంటే ఒక రకమైన పొల్యూషన్ ఏదైతే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఢిల్లీ అనేది దేశంలోనే అత్యంత అధికంగా పొల్యూట్ అయిన సిటీ బికాజ్ ఆఫ్ జస్ట్ ఈ ఇంధనాలకు సంబంధించిన వాహనాలు ఉపయోగించడమే దానికి ప్రధాన కారణం. అలానే బాయ్ బాత్ కడితే అయ్యే రైట్ రుకో మాట్లాడిద్దాం. ఆగో తీసుకున్నా పెట్రోల్ పోసుకున్నావా చెప్పు. పోసుకున్నా. ఎంత పోసుకున్నావు? 500 ఫుల్ అయిపోయిందా ట్యాంక్? ఫుల్ అయిపోయింది. ఓకే ఎట్లా అంటే ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నావు ఇక్కడ? 1.5 hour అయింది. 1.5 hour అవుతుంది. 1.5 hour నుంచి వెయిట్ చేస్తున్నావు? వెయిట్ చేస్తున్నా అంతే. ఓకే అక్కడికి వచ్చే బంద్ చేసిరు పోలీసు వాళ్ళు. ఓకే ఆమె ఎవరో వస్తే తర్వాత ఓపెన్ చేయించింది. ఓకే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చి పోయించుకుంటున్నావు పెట్రోల్? నేను పంజాగుట్ట నుంచి వచ్చిన. పంజాగుట్ట నుంచి. అక్కడ పంజాగుట్ట దగ్గర లేదా? లేవు, మొత్తం ఫుల్ ఉన్నాయి. మొత్తం ఫుల్ అయిపోయింది. ఓకే అంటే ఈ టైంలో అంటే యాజ్ ఎ యంగ్ పర్సన్గా మీరు చెప్పండి, ఎలక్ట్రిక్ వాహనాల యొక్క ఉపయోగం ఉంది అని అనిపిస్తుందా? ఉంటదన్న. ఉంటుందా? ఉంటది. అంటే ఎలక్ట్రిక్ వాహనాలు నీడు ఉంది అని అనిపిస్తుందా? ఉంది. ఇది ఎప్పుడు పోతుందో ఎప్పుడు బంద్ చేస్తుందో తెలియదు పెట్రోల్.
సో ఎలక్ట్రిక్ వాహనాలు ఉంటే కొంచెం బెటర్. అవును. సో ఏం చెప్తారంటే పబ్లిక్ ఇప్పుడు పబ్లిక్ ఏం చెప్తామన్నా ఎలక్ట్రిక్ తీసుకోవడం బెటర్. బెటర్ థ్యాంక్ యూ. ఇగో ఇలాంటి ఒక రోజు వస్తుంది, ఇంకెప్పుడు వస్తుందో కూడా తెలియదు. వస్తే ఇదే బాగా జాగ్రత్తగా ఉంటే తీసుకోవడం బెటర్. ఇంట్లో సేఫ్ పక్కన పెట్టుకుంటే బెటర్. నడపకపోయినా ఇంట్లో ఉంటే సడన్ గా ఇట్లా వస్తుంది, ఛార్జ్ పెట్టుకొని పోవచ్చు. పోవచ్చు. సడన్ గా ఇట్లా వస్తుంది. పొల్యూషన్ కూడా తగ్గుతుంది కదా. తగ్గుద్ది, పొల్యూషన్ కూడా తగ్గుద్ది. ఇప్పుడు చూడు కొట్లాడుకుంటారు అందరూ, వెళ్ళిపోతారు. అవునా? ఆ, అదే బెటర్. థ్యాంక్ యూ. ఓకేనా, థ్యాంక్ యూ. బోలో నా క్యా సార్ చెప్పండి, ఎట్లా ఉంది అంటే సిచ్యువేషన్ ఎట్లా ఉంది? క్రౌడ్ కంట్రోల్ అవుతుందా? క్రౌడ్ కంట్రోల్ అవుతుందండి. ఏం లేదు, డీజిల్ పెట్రోల్ చాలా ఉందండి. అంటే ఇప్పుడు జస్ట్ ప్యానిక్ ఎక్కువ అవడం వల్ల ఈ జామ్ అనేది అవుతుందా? అంతే, ఇక రోడ్ జామ్ అవుతుంది, లైన్లో వస్తలేరు, అంతే సార్, ఇంకేం లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ అంటే స్టోర్ అయితే ఉంది వీళ్ళ దగ్గర. స్టోర్ ఉంది సార్, స్టోర్. స్టోర్ పెట్రోల్ డీజిల్ ఫుల్ ఉంది, అయితే ఏం లేదు. ఏం లేదండి, ఫుల్. మీరు అంటే ఇప్పుడు యాజ్ ఏ ఆఫీసర్ గా ఏం అవేర్ చేస్తారు సార్ ప్రజలకి? ఏం లేదు, పబ్లిక్ చెప్పిన మాటలు వినేసే, అంతే, ఏం లేదు, ఏం లేదు, చెప్పిన మాటలు వినేసే. పెట్రోల్ డీజిల్ అయితే ఫుల్ ఉంది, గవర్నమెంట్ ఫుల్ ఇస్తుంది పెట్రోల్ డీజిల్. అప్పుడు ఇప్పుడు కంప్లీట్ గా పెట్రోల్ కొరత ఏర్పడ్డది అనేది ఒక అజంప్షన్. అట్లా ఉట్టి ఊహ అంతే. పెట్రోల్ డీజిల్ ఫుల్ ఉంది సార్, దానికి డోకా ఏం లేదండి. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల యొక్క ఉపయోగం ఉంది అంటారా ఈ సిచ్యువేషన్ బట్టి? మీరు ఏం చెప్తారు? పెట్రోల్ దొరకకపోతే కదా, పెట్రోల్ అవుతుంది కదా. నో వరీస్. నో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.